ఎవరు ఏం చేయలేదు. కలిసి కట్టుకోండి. ఇప్పుడు సోమల మండలం ఉంది, మన లీడర్లు అందరూ గట్టిగా ఉన్నారు. ఏ ఊర్లో జరగడం లేదు, ఏదో ఒక పంచాయతీలో జరిగింది, అది కూడా సెట్ అయిపోయింది. చదువు ఉంది, లేకపోతే చౌడేపల్లి ఉంది, చదువుకునింది. పుంగనూరులో కూడా ఏడా అవడంలా. టౌన్ లోనే మనం పోతే ఏదో చేయాలా, చంద్రబాబు లోకేష్ చెప్పినాడు ఏదో చేయాలని చెప్పి చేస్తాం. మనము గట్టిగా లేకుండా అవ్వదు. ఫస్ట్ నీకేం నష్టమైంది? ఈరోజు స్వామి పెద్ద చెప్పినారు, ద్వారకన్నకు మాకిద్దరికి పిలిచి చెప్పినారు, ఒకవేళ నేను అరెస్ట్ అయ్యి జైలు పోయినా ద్వారకన్న ఉంటాడు. రేపు ధైర్యంగా పోతాను, నేను వస్తాను. ఒక కేసు కాదు 20 పెట్టినా నేను పోయేదానికి నేను ఈరోజు నీకు యాంటిసిపేటరీ వేసుకో, నువ్వు ఈ రోజు మీటింగ్ వద్దులే, మేము పోతాంలే, మేము పంపిస్తాంలే అంటే కూడా నేను యాంటిసిపేటరీ వేయను. నన్ను అరెస్ట్ చేస్తే చెయ్యని, నాకేమి ఇబ్బందిలా, నేనేం తప్పు చేయాలో ధైర్యంగా ఎదుర్కొంటాను. నేనే అధైర్యం పడితే వెనకాల ఉండేవాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటారు. అదే మీ మటరం మానభంగం కాదు. 10 రోజులు పెడతారు, వస్తారు. అంత తర్వాత ఏం చేస్తారు? నేను ఒక్కసారి తిరగబడి గట్టిగా మాట్లాడితే తగ్గుతారు. మీరు కూడా నేనేమంటాను అంటే, ఫస్ట్ ఇప్పుడు నీకు జరిగిన నష్టాన్నంతా నేను పూర్తిస్తాను. ఎవరికి ఏమైందో నిర్మమాటంగా చెప్పండి, నేను చేస్తాను. నాది బాధ్యత. రూలింగ్ ఉన్నప్పుడు మీరు చూసుకున్నారు, రూలింగ్ లేనప్పుడు నాది బాధ్యత. మీరంతా నాకు ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులు నన్ను నమ్మినారు. మీకు ఇబ్బంది లేకుండా ద్వారకన్నతో మాట్లాడండి. ఒకవేళ నేను అందుబాటులో లేకపోతే నాతో మాట్లాడండి. మీకు ఏం కావాలో నేను చేస్తాను.